హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కుకింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరికీ ఎలాంటి క్రీమ్ వాడకుండా, ఎలాంటి బ్లెండర్ వాడకుండా, ఎలాంటి మిషన్స్ యూజ్ చేయకుండా ఇలా పర్ఫెక్ట్గా వెనిలా ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, వీడియోలకు వెళ్లే ముందు మా ఛానల్లో ఉన్న ఏ రెసిపీనైనా నేను చెప్పిన విధంగా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అది పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తేనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుంటే ఈ వెనిలా ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా స్టవ్ మీద పాలు మరిగించుకోవడానికి ఒక గిన్నె పెట్టుకోండి. దీంట్లో ఇప్పుడు పాలను యాడ్ చేసుకోండి. నేను మాత్రం 1 లీటర్ పాలను తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ ఐస్ క్రీమ్ చేసుకోవడానికి మనం ఫుల్ క్రీమ్ మిల్క్ మాత్రమే వాడాలి. అప్పుడే మనకు ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇలా గిన్నెలో పాలను యాడ్ చేసుకున్న తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోండి. ఫ్రెండ్స్, ఒకసారి ఇలా పొంగొచ్చిన తర్వాత దీంట్లోకి వెళ్ళి 5-6 టేబుల్ స్పూన్ల పాలను తీసుకొని ఒక చిన్న బౌల్లోకి పోసుకోండి. ఇప్పుడు ఈ స్టవ్ మీద ఉన్న పాలని ఒక 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మరగనివ్వండి. ఈ పాలు మరిగే లోపు మనం ఇందాక తీసి పెట్టుకున్న 5-6 టేబుల్ స్పూన్ల పాలలో 3 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకోండి. ఫ్రెండ్స్, దీంట్లో కస్టర్డ్ పౌడర్ వేయగానే ఉండలు కడుతుంది. సో అలా ఉండలు కట్టకుండా నేను ఇక్కడ చూపించిన విధంగా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇలా కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న పాలని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం మరిగించుకుంటున్న పాలల్లో ఒక 6 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ షుగర్ మొత్తం పాలల్లో కరిగేంత వరకు కలుపుతూనే ఉండండి. ఫ్రెండ్స్, ఈ ఐస్ క్రీమ్ ప్రాసెస్ మొత్తం మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోవాలి. లేదంటే పాలు మాడిపోయి ఐస్ క్రీమ్ ఫ్లేవర్ పోతుంది. ఇలా షుగర్ మొత్తం పాలల్లో కరిగించుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న పాలని కొన్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మనం తీసుకున్న పాలని యాడ్ చేసుకుని కలుపుకున్న తర్వాత దీన్ని లో ఫ్లేమ్లోనే ఇంకో 5 నిమిషాలు మరగనివ్వండి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని దించేసి మొత్తం చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇలా పాలు మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఇంట్లో ఇప్పుడు ఒక 1/2 కప్పు పాల మీగడని యాడ్ చేసుకోండి. తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ అంత వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని ఇప్పుడు ఇది మొత్తం పాలల్లో బాగా కలిసేంత వరకు కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇలాంటి ఒక ప్లాస్టిక్ బాక్స్ని తీసుకొని ఈ మిశ్రమాన్ని దాంట్లోకి పోసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఎలాంటి ప్లాస్టిక్ బాక్స్నైనా తీసుకోవచ్చు. కాకపోతే దానికి మూత కంపల్సరీ ఉండాలి. అలాగే గాలి కూడా లోపలికి పోకుండా ఉండాలి. ఇలా మొత్తం బాక్స్లో పోసుకున్న తర్వాత దానిపై నుండి ఇలాంటిది ఏదైనా ఒక కవర్ పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ పాల కవర్నే యూజ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనం కవర్ పెట్టుకునేటప్పుడు ఈ కవర్ని పాల కానేలా చూసుకోండి. ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి 3 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 3 అవర్స్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసుకొని పైన కవర్ తీసేసి ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మొత్తం చిక్కగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఫ్రెండ్స్, అలా చిక్కగా అవ్వడానికి 4-5 నిమిషాలు పడుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని మళ్ళీ అదే ప్లాస్టిక్ బాక్స్లో పోసేసుకోండి. ఇప్పుడు దీనిపై ఇంతకుముందు నేను చూపించిన విధంగా కవర్ని కూడా పెట్టేసుకొని మూత పెట్టేసి ఇంకో 12 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా 12 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మన ఐస్ క్రీమ్ ఇలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో నుంచి మనకు కావాల్సినంత ఒక బౌల్లోకి పెట్టేసుకొని మిగతాది మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇలా మనం ఈ ఐస్ క్రీమ్ని 2 వీక్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, చూశారు కదా, ఎలాంటి బ్లెండర్ యూజ్ చేయకుండా, ఎలాంటి క్రీమ్ యూజ్ చేయకుండా ఇలా పర్ఫెక్ట్గా ఇంట్లోనే వెనిలా ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో మీరు కూడా నేను చెప్పిన కొలతలతో చూపించిన విధంగా ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా ఇలానే పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మా ఛానల్లో ఉన్న ఏ రెసిపీనైనా నేను చెప్పిన విధంగా చెప్పిన కొలతలతో మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అది పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తేనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రేపు ఇంకో కొత్త రెసిపీతో కలుస్తాను. బాయ్.